చేస్తామని హెచ్చరిస్తున్నాం. శరత్ గారు, ఆర్ కృష్ణ గారు చెప్పినట్టు జరుగుతాయా? మీ ఉద్దేశంలో ఏమనిపిస్తుంది? వారి ఆశాభావానికి నేను కృతజ్ఞతలు. వారిని నేను ఆయన ఇంటెలిజెన్స్ నేను ఛాలెంజ్ చేయను. ఎందుకంటే ఆర్ కృష్ణయ్య వాజ్ మై సీనియర్ ఇన్ ది కాలేజ్. మేమంతా ఒకే యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళము. ఆయన ఆశాభావం తర్వాత ఆయన చాలా కాలంగా కృషి చేసినాడు కాబట్టి ఆయన జీవిత కాలంలో ఒకటి సాధించాలన్న ఒక దుగ్ధతోని కృషి చేస్తున్న వ్యక్తి. అదే ఆయనకి ఈ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకానికి సూచకమేమో అనిపిస్తుంది. కానీ బట్ ఇప్పుడున్న పరిస్థితులలో మాత్రం అట్లాంటి అవకాశం అంటే 42% రిజర్వేషన్ సాధించాలి లేకపోతే అమలు చేయాలన్నటువంటి చిత్తశుద్ధి ఇటు కాంగ్రెస్ కు లేదు, అటు బీజేపీకి లేదు. ఇద్దరు కూడా ఒక దోబూచలాడుతున్నారు అనేది నా అభిప్రాయం. నిజానికి భరత్ ఒకటి ఆర్టికల్ 213 ప్రకారంగా ఆర్డినెన్స్ ఇష్యూ చేయొచ్చు. వెన్ ఎన్ ఆర్డినెన్స్ షుడ్ బి ఇష్యూడ్ వెన్ ది అసెంబ్లీ ఈజ్ నాట్ ఇన్ సెషన్. తర్వాత ఉన్న అసెంబ్లీని ప్రోరోగ్ చేసేసి ఒక ఆర్టిఫిషియల్ నెసెసిటీని క్రియేట్ చేసేసి ఒక ఆర్డినెన్స్ ను సృష్టించి ఇదంతా ఏదో మొక్కుబడికి వేరే వాళ్ళ సంతృప్తికి చేస్తున్నట్టే గాని అదే శాసనసభను రీకన్వీన్ చేసేసి అమెండ్మెంట్ ద్వారానే డైరెక్ట్ గా లెజిస్లేచర్ అమెండ్మెంట్ తీసుకొచ్చేసి డిలీటింగ్ దట్ ప్రొవిజన్ చేసేసి ఎందుకు దాన్ని గవర్నర్ కు పంపలేకపోయినాడు? ఒక్క రోజు శాసనసభలో జరిగేది ఉండేది. అన్ని ప్రతిపక్షాలను పిలిచి ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టేసేసి ఇగో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎంతో కాలంగా బీసీలను వంచబడుతున్నారు, వాళ్ళకి అభివృద్ధి ఫలాలు రావట్లేదు, రాజ్యాధికారం దక్కట్లేదు, కాబట్టి ఒక అధికార పార్టీగా నేను ఈ ప్రపోజల్ పెడుతున్నాను, మీరు అందరు ఆమోద ముద్ర వేయండి అంటే ఏకగ్రీవంగా. కృష్ణ గారు, చిత్తశుద్ధి ఉందా పార్టీలకి? అంటే జనరల్ గా చిత్తశుద్ధి ఉంటదా? అధికారం ఇన్ని రోజులు అనుభవించినటువంటి వాళ్ళు వాళ్ళ చేతుల అధికారం ఉంది అని తీసి ఇవ్వరు. ఎప్పుడే గానీ సమాజంలో యుద్ధం జరగాలి. ఇక్కడ కూడా బీసీ రిజర్వేషన్ల విషయంలో తీవ్రమైన చర్చ, యుద్ధం జరిగితేనే అభిప్రాయాలు మార్చుకుంటారు. ఇప్పుడు ఎవరైనా సరే ప్రధానమంత్రి అనేక సందర్భాల్లో చెప్తారు, అమ్మాయినా అడగందే అన్నం పెట్టదు, మీరందరు పోరాడాలి, పోరాడితేనే ఈ సమాజంలో అందరు ఆలోచిస్తారు. ఇది డెమోక్రసీ, ఇది అన్నదమ్ముల పంచాలి. అన్నదమ్ముల పంచాలి ఒకటే 8 రోజులు కొట్లాడుకుంటారు అన్నదమ్ములు కూడా. వాళ్ళ మన సాంప్రదాయం అంటే అందరికి సమానమైనటువంటి వాటా ఇవ్వాలి. భారతీయ సాంప్రదాయం ప్రకారం అన్నదమ్ములు కూడా 8 రోజులు కొట్లాడుకున్నాయి కానీ వాటా దిగుతుంది. మళ్ళా చివరికి ఏమిటిది, తమ్ముడే మొదలు వాటా తీసుకోవాలి. ఇక్కడ కూడా తమ్ముళ్ళు ఎవరు? బీసీలు అందరూ అగ్రకుల సోదరులు. తమ్ముళ్ళ వాటా తప్పనిసరి ఇవ్వక తప్పదు. దానికోసం యుద్ధం జరుగుతుంది. యుద్ధం అంటే కొట్లాట. మా వాటా మాకు ఇవ్వని మేము అడుగుతాం. ఘర్షణ జరిగినాక తప్పనిసరి ఇవ్వక తప్పదు. ఇది ఏనాటికైనా ఇది ప్రజాస్వామ్యంలో భారతీయ సాంప్రదాయంలో ఇవ్వక తప్పదు. ఇచ్చి తీరుతారు. అట్లాంటి వాతావరణం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ భిన్నమైన కేసు ఇది. ఇది చర్చ లీగల్ బాట జరగాలి. లీగల్ బాట జరిగితే సుప్రీంకోర్టు కూడా, సుప్రీంకోర్టు ఎప్పుడు 50% సీలింగ్ దాటొద్దు అని ఇచ్చింది జడ్జిమెంట్. మన అగ్రకుల సోదరులకు 10% ఇచ్చినప్పుడు ఏమన్నది అదే సుప్రీంకోర్టు, జనాభా లెక్కలు అంటే ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సమాజంలో వచ్చిన మార్పుల ప్రకారము ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఇస్తే తప్పు లేదు అన్నది. అదే అనేక కేసుల్లో, ఉత్తరప్రదేశ్ కేసులో రిజర్వేషన్లు, ఇంకా ఇతర కేసుల్లో కూడా జనాభా లెక్కలు పర్ఫెక్ట్ ఉండి పరిస్థితులు రీజనబుల్ ఉంటే రిజర్వేషన్లు పెంచుకోవచ్చు 50% దాటి అని సుప్రీంకోర్టులో అనేక హైకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. అయితే దీని మీద జనరల్ సాంప్రదాయం ఏమిటిదంటే 50%కు సీలింగ్ దాటి ఇవ్వకపోవచ్చు. ఇది కోర్టులన్నీ కూడా తప్పనిసరిగా 50% సీలింగ్ పాటిస్తాయని ఒక అభిప్రాయం ఏర్పడ్డది.